ఈరోజు మనం కడప జిల్లాలోని చిలంకూరులో ఉన్న శ్రీ అగస్తేశ్వర ఆలయానికి వచ్చాం. అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ స్వామిని అగస్తేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందినదిగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ ముఖమండపం చతురస్రాకారంలో ఉంటుంది. దానికి ముందు 4 స్తంభాలతో మరో మండపం కూడా ఉంటుంది. అగస్త్య మహాముని కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో శివలింగాల్ని ప్రతిష్ఠించారు. కడప జిల్లాలో గల ఎన్నో పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి.